నేను చిన్నగా ఉన్నప్పటి సంది ఒక కథ వింటున్నా. అగోగో పులి అని అంటే ఇగో ఇగో మేక అని అంటారు. తోక తెలియదు మూతి తెలియనివాడు కూడా 90 ముచ్చట్లు చెప్తాడు. అది ఇన్న జనం గుడ్డిగా నమ్మేస్తారు. అరే ఆడు చెప్పింది నిజమేనా అబద్ధమా అని ఆలోచనే ఉండదు. ఆడట్లయిందట, ఈడిట్లయింది, మనకు గట్లయితే ఎట్లా ఎట్లా బతకాలే, ఏం తినాలే ఆ నొట్టిగానే పరిశాన్ కాకుండ్రి. లేనిపోని పుకార్లు పుట్టించి పబ్లిక్ని ఆగం చేస్తుండ్రు. దేశం మీద ఏం నడుస్తున్నదో మేము రోజు చెప్తూనే ఉన్నాం కదా తీన్మారాడతలల్లా. మీరు ఇవి చూస్తే చాలు అస్సలు ముచ్చట్లు అన్నీ తెలిసిపోతాయి. రాత్రి అందరు బువ్వ తినే యాళ్లకు ఉప్పు రేట్లు ఇసమైనాయి అని పుకారు పుట్టింది. హీగేముంది, ఉప్పు లేక నోరెక్కడ సప్పబడిపోతుందో అని కిరాణం దుకాణాల మీద పడ్డారు జనం. ఉప్పు కోసం జనాల ఉరుకులాటం చూసి సావుకారు కొండెక్కి కూసుండు. 10-15 రూపాయలు ఉండే ఉప్పు ప్యాకెట్ ని బియ్యం కంటే పిరం చేసేసిండ్రు. 500 అంటున్నారు, 200 అంటున్నారు, 400 kg 300 kg బల్కి నమ్మక్ 1000 రూపాయలు కిలో, 100 రూపాయలు కిలో బతా హమ్ గరీబా కహాं से लाके खाना. ఆగనట 100 నుంచి 1000 దాకా అమ్మిండ్రట. మీరెంత పెట్టుకున్నారులా? 400 రూపాయలు బేసిరే 400 కొత్త 2000 రూపాయల నోటు చేతులు పెట్టి 3-4 ఉప్పు ప్యాకెట్లు కొంటపోయినరట మురుసుకుంటా. ఒక్కొక్కళ్ళు అయితే పాత 500 నోటు ఇచ్చి ఒక్క ప్యాకెట్ దొరికినా ఉప్పుకుంటా పోయినరు. రేట్ ఇంకింత పెరుగుతాయేమో అని భయంతో రాత్రికి రాత్రే దుకాన్లు మొత్తం ఊడ్చి పడేసిండ్రు. ఈ ఆటోడు లోన్ నింపుకొని ఎడుకో తీసుకుపోతా అంటే పోలీసు వాళ్ళు దొరికించుకొని 4 సప్పరిచ్చిండ్రు. పట్నంలో బోరబండ, బాల్నగర్, కుకట్పల్లి, పాత బస్తీల దిక్కు ఉప్పు కోసం ఉరుకుడు పోటీలు నడిచినాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల కూడా ఇదే పరిస్థితి. మరి ఉరుములేని పిడుగు లెక్క రాత్రికి రాత్రికి ఇట్లా ఎందుకైంది అని అంటే అంతా సౌకర్ల పుణ్యమే అంటుండ్రు. ఏడ్ స్టోన్ మీద బండెత్తేసినట్టు ఉత్తగానే పుకార్లు పుట్టించిండ్రు అలా దందాల కోసం. మళ్ళీ పార్గిసొంటి పుకార్లు పుట్టిస్తే ఈపులు సాఫ్ చేసి ఉప్పు కారం పెడతామని పోలీసులు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండ్రు. అయినా ఉప్పు దొరకకపోవడేందుల్లా మొదలు జనంతన పైకం ఉంటే కదా రేట్లు పిరమైనందుకు గీ చిన్న లాజిక్ తెలవక ఒట్టిగానే ఆగమైండ్రు. ఇదే మోకరా అనుకొని కారం పొడి రేట్లు ఘాటైనాయి, మంచి నూనె ధరలు మండుతున్నాయి, అల్లం బెల్లమైంది, మసాలాలు మాయమైనాయి అని పుకార్లు ఉట్టించినా ఉట్టిస్తారు. మీరైతే నమ్మకుండ్రి.